ఇక మాట్లాడచ్చు బయట. ఇప్పుడు నేనైనా మనం మాట్లాడతాం విద్యా వ్యవస్థ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకోవాలా, కానీ స్కూల్లోకి వెళ్ళిపోయేసి ఇక్కడ అట్లా లేదు అట్లా లేదంటే నేను ఆ విషయంలో వీళ్ళ ఉద్యమాన్ని ఒప్పుకుంటా. వీళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళి బిల్డప్ చేయకూడదు. టాయిలెట్, మంచినీళ్లు వీటి గురించి అడగాలి, అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్ని బెదిరించకూడదు. అక్కడ తేడా వస్తుంది అనమాట క్రమంగా. కానీ ఒకటి సార్, ఈ దిమాగి నక్సలిజం అనే భావజాలం ఇతర దేశాల నుంచే పుట్టిందన్న ఈయన అభిప్రాయం, అక్కడి నుంచి ప్రభావం చూపిస్తూ ఇక్కడ వరకు లేదు లేదు. ఇండియాలో అర్బన్ నక్సల్స్ అనే పదం ఇదివరకు వాడేవాళ్ళు బీజేపీ, ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాడతారు. ఆ పదానికి హిందీ పదమైన దిమాగి నక్సల్ అనేది. అంతే. అర్బన్ నక్సల్ అనేది ఇంగ్లీష్ పదం అండి, దిమాగి నక్సల్ అనేది హిందీ పదం. ఈయన కాస్త హిందీ భాషలో మాట్లాడతారు. మోడీని వ్యతిరేకించిన వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించి అందరినీ దిమాగి నక్సలిజం అందరినీ అనరు వాళ్ళు. ఆ లెక్కన రాహుల్ గాంధీని అంటలేదు కదా. దిమాగి నక్సల్ అంటే హిందుత్వ, జాతీయవాద వ్యతిరేక వామపక్ష, అది కూడా రాడికల్ వామపక్ష భావజాల మద్దతుదారు. అది వాళ్ళందరూ ఇప్పుడు మోడీ హ్యాటర్స్ అందులో వచ్చారు. రైట్, చూద్దాం. ఇది మొత్తానికి దిమాగి నక్సల్స్ వ్యవహారానికి సంబంధించి ఒక చర్చ అయితే మొదలైంది సోషల్ మీడియాలో. అది ఎవరు ఓన్